నా అన్వేష్, నువ్వేంటి, నీ వయసు ఏంటి, నీ బ్రతికేంటిరా సన్నాసి? పెద్ద పెద్దలు పట్టుకొని నువ్వు చాలా ఘోరంగా విమర్శిస్తావురా. శుభ్రమైన టీ షర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద ఓ నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు, 18 ఏళ్ల వాడు 55 ఏళ్ల వాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. ఆఖరికి నీ నోరు ఎంతవరకు బరి తెగించిందంటే తెలంగాణ డీజీపీ గారిని విమర్శించావు, కమిషనర్లు విమర్శించావు, పొలిటీషియన్స్ విమర్శించావు. ఆయన ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కారణం ఏంటంటే ఏ తింబరిగాడు ఎవరొక్కడెక్కడో తిరుగుతున్నాడు దేశాలు పట్టి, ఇండియాకి వచ్చిన తర్వాత వీడికి చూసుకుందాలే బంపర్ ఆఫర్ ఇద్దామని అనేసి ఊరుకున్నారు. ఈ రోజు ఏంట్రా చేసావు నువ్వు? శివాజీ గారు లాంటి మంచి వ్యక్తి, లేదా తను మట్టుకు తను ప్రవచనాలు చెప్పుకుంటే బ్రతికే ఒక పెద్ద మనిషిని పట్టుకొని అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఉందరని. చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి నిన్ను అనే సామర్థ్యం మాకు లేదా? ఎవరు సన్నాసి బచ్చగా నువ్వు దేశాలు తిరిగినంత మాత్రాన్ని చాలా గొప్పడు అయిపోవరా? నీ మాట తీరు మార్చుకుంటే గొప్పడు అవుతావు. ఎన్నోసార్లు నీ వీడియోలో చూసి నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా మంచి కుర్రోడ్లాగా ఉన్నాడు, ఈ వయసులోనే వీడు అందరికీ మంచి మాట చెప్తున్నాడని. కొన్ని సందర్భాల్లో నీ వెకిలి చేష్టలు, నీ వెకిలి మాటలు వెగడ పుట్టించిన తర్వాత నీ వీడియోలు చూడడం మానేశాను. కానీ ఈరోజు నీ వీడియో చూసిన తర్వాత మాత్రం నీకు బుద్ధి చెప్పిన లేక ఇలాంటి సన్నాసి మాట్లాడుతున్నా. కానీ నీ తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళి నీ ఫారెన్లోని కంబోడియాలో పెట్టుకున్నావు, నీ తమ్ముడిని తీసుకొచ్చి కంబోడియాలో పెట్టుకున్నావు. అందరికీ ఎలా సంపాదించాలి, ఎలా బ్రతకాలి నీతులు చెప్తున్నావు. కరెక్టే. ఉన్న ఊరిని కన్న తల్లిని వదిలేసి వెళ్ళిపోయిన గాడిదా, నీకేటి తెలుసురా ఉన్న ఊరు విలువ, కన్న తల్లి విలువ. ఇవాళ నీ తల్లిని తీసుకొని వెళ్ళావు, ఓకే. నీ ఊరిని తీసుకొని వెళ్ళగలవేట్రా? అందరికీ చెప్తున్నావు సంపాదించండి, పై దేశాలు వదిలేయండి, ఇండియా వదిలేయండి అనేసి. ఇండియా వెళ్ళి వదిలేసి వెళ్ళి సంపాదించుకోవడం తప్పు కాదు, అది మేము కూడా సమర్థిస్తాం. కానీ చెప్పే తీరేంటిరా నువ్వు? ఇండియాని విమర్శిస్తావు కొన్ని సందర్భాల్లోనే. ఇండియాని విమర్శించే రైట్ నీకెవడిచ్చాడరా? ఇండియా లేకపోతే నువ్వు ఉన్నారా? అబ్బాసేదవా? ఇవాళ చాగంటి కోటేశ్వరరావు గారిని, లేకపోతే నరసింహరావు గారి లాంటి వ్యక్తుల్ని కూడా విమర్శించే స్టేజ్కి నువ్వు దిగజారంటే నీ మైండ్ సెట్ ఏ రకంగా ఉంటుందో అన్నది విజ్ఞానమైన వ్యక్తులందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నీకు అందరూ కూడా అన్ఫాలో చేసి నీ జ్ఞానం కలిగించిన రోజు నీకు బుద్ధి వస్తుంది అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నీకు డబ్బు మదం పెరిగిపోయింది, విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది. దానివల్ల నీకు డబ్బు మదం పెరిగిపోయింది. ఏం తప్పు చేశారండి రా వీళ్ళందరినీ విమర్శిస్తున్నావు? నువ్వేదో చెప్పుకో, నీ యాతన చెప్పుకో, నీ యాత్రల కోసం చెప్పుకో, నీ బాధల కోసం చెప్పుకో, నీ బరువు బాధ్యతల కోసం చెప్పుకో. ఎవడైనా తీరుస్తాడు, లేదంటే సలహాలు ఇస్తాడు, లేదంటే నిన్ను ఫాలో అవుతాడు. వీళ్ళందరూ విమర్శించాల్సిన అవసరం నీకేంట్రా? అసలు నువ్వు ఇండియాకు వస్తావో లేదన్నదే నాకు డౌటు. ఇండియాకు వస్తే చాలామంది నిన్ను బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సామాన్య ప్రజలే కాదు, ప్రభుత్వాలు కూడా నీకు బుద్ధి చెప్పడానికి ఉన్నారు. నువ్వు బెట్టింగ్ల మీద ఎన్నో వీడియోలు చేసావు, అవన్నీ మేము హర్షించాం, అన్నింటి విషయాల్లో మేము సమర్థించాం. కానీ ఇలాగ పెద్ద మనుషులు అనే వ్యక్తులను విమర్శించడం అనేది మాత్రం నీకు భావ్యం కాదు. మరొక మాట చెప్తున్నాను, నీ వెల్విషర్గా ఇప్పటికి కూడా కష్టపడే కుర్రాడిగా నీకు గౌరవం ఇచ్చి, నీకు అభిమానించే వ్యక్తులుగా మేము నీకు గౌరవం ఇచ్చి చెప్తున్నాను. అలా విమర్శించుకో. ఒకరు విమర్శించాలన్నా సరే బాధ్యతాయుతమైన పదాలు వాడాలి. ఏంట్రా పదాలేంట్రా? వెధవా, బుద్ధి జ్ఞానం లేదు. పర్వాలేదులే, వెధవాన్ని తిట్టవచ్చు. నేను నాకన్నా చాలా చిన్నోడే నువ్వు. నేను వైజాగ్ తగరపులసోడ్నే, నాకు తెలుసు. కనుక నువ్వు పదాలు బాగా వాడరా. నువ్వు ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ అమ్మాయిలతోటి ఊగుతావు, జోగుతావు, తాగుతావు. అవన్నీ మాకు అనవసరం. నచ్చితే చూస్తారు నీ వీడియోలు, లేకపోతే మానేస్తారు. కానీ మేము అభిమానించే వ్యక్తుల్ని విమర్శించే హక్కు నీకెవడిచ్చాడు? బుద్ధి తెచ్చుకొని మాట్లాడే పదాలు జాగ్రత్తగా మాట్లాడుతామని ఆశిస్తున్నాను. నీ ఎదుగుదల మేము ఎప్పుడు కోరుకుంటాం. కానీ మమ్మల్ని, మా ఇండియా ఉన్న వ్యక్తుల్ని కించపరిస్తే మాత్రం ఉనుకునే ప్రశ్నే లేదు. ఇవన్నీ గమనించుకొని నడుచుకో నా అన్వేష్, జాగ్రత్త. ఇట్లు మీ జనార్దన్, మై మీడియా ఛానల్. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.